ఈసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి. క్వశ్చన్ ఏంటంటే హీట్ గివెన్ టు ద సిస్టమ్ ఈస్ 35 joules and work done by the system is 15 joules. The change in internal energy of the system ఎంత అని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకుందాం, అప్పుడు ఈ క్వశ్చన్ మీకు ఈజీగా అర్థం అవుతుంది. చూడండి, ఇది ఒక సిస్టమ్ అనుకుంటే ఈ సిస్టమ్ కి హీట్ ఇస్తే సైన్ కన్వెన్షన్ ఏంటి, ఈ సిస్టమ్ మనకి హీట్ బయటికి ఇస్తే సైన్ కన్వెన్షన్ ఏంటో తెలుసుకోవాలి. హీట్ గివెన్ టు ద సిస్టమ్ ఈజ్ ఎప్పుడు కూడా పాజిటివ్ తీసుకోవాలి, హీట్ గివెన్ బై ద సిస్టమ్ ఈజ్ నెగిటివ్ తీసుకోవాలి. ఓకే, అలాగే వర్క్ చూడండి, వర్క్ గివెన్ టు ద సిస్టమ్ ఈజ్ నెగిటివ్ తీసుకోవాలి, వర్క్ డన్ బై ద సిస్టమ్ వర్క్ డన్ బై ద సిస్టమ్ ఈజ్ పాజిటివ్ తీసుకోవాలి. ఓకే, సో ఇది వర్క్ గివెన్ టు ద సిస్టమ్. దీన్ని బట్టి మీరు ఇక్కడ చూడండి, హీట్ గివెన్ టు ద సిస్టమ్ ఈస్ పాజిటివ్, అంటే హీట్ ఎంత అండి ప్లస్ 35 joules అండ్ వర్క్ డన్ బై ద సిస్టమ్ ఎంత అండి ప్లస్ 15 joules. మనకి ఇక్కడ ఏమంటున్నాడు, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ w. ఫ్రమ్ దిస్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ dq మైనస్ w. ఇక్కడ dq ఎంత అండి 35 joules మైనస్ వర్క్ డన్ ఎంత అండి 15 joules. 35 మైనస్ 15 ఎంత 20 joules. The change in internal energy is 20 joules. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 20 joules. ఓకే, ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో అవర్ ఛానల్.